హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన పండుగల గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ గ్రామంలో ఈ పండుగను ఎలా జరుపుకున్నారో, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. దేవీ నవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు బతుకమ్మ ప్రారంభమైన మరుసటి రోజు నుంచి ప్రారంభమవుతాయి. బతుకమ్మ, దసరా పండుగలు ఒకేసారి రావటం వల్ల మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ పండుగను నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అంటారు. శరదృతువు ఆరంభంలో ఈ పండుగ రావడం వల్ల ఆ పేరు వచ్చింది. విజయదశమి రోజున శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద గెలవడమే కాకుండా పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్లపై నుంచి తీసిన రోజు కూడా ఇదే అని చరిత్ర చెప్తోంది. ఈ సందర్భంగా రావణాసురుడి వధ, జమ్మి పూజ చేస్తారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన కారణంగా 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. ఈ 9 రోజులలో అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తారు. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, సరస్వతి, మహాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసురమర్ధని, రాజరాజేశ్వరి దేవి, ఇలా 9 అవతారాలలో అమ్మవారిని పూజ చేస్తారు. ఈ సంవత్సరం మేము బతుకమ్మ మరియు దసరా పండుగలను మా విలేజ్లోని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుపుకున్నాము. కళ్యాణ మండపం కూడా కట్టిస్తున్నారండి. రాముల వారి కళ్యాణం మరియు మహాశివరాత్రి ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. 1994లో రామాలయం, 2012లో శివాలయ ప్రతిష్ఠ చేశారు. గుడి ప్రాంగణం పెద్దది అవ్వడం వల్ల పూజకు కావాల్సిన మొక్కలను ఇక్కడే వేశారు. మనందరికీ తెలుసు, హిందూ పండుగలంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలనే కాదు, సైన్స్తో కూడా ముడిపడి ఉంటాయి. పండుగలు జరుపుకునే ముఖ్య ఉద్దేశం మన శరీరాన్ని, మనసును ఆహ్లాదకరంగా చేయటమే కాకుండా ఆ టైంలో దొరికే ఆహార పదార్థాలతోనే ప్రసాదాలను చేసి సీజనల్ డిసీజెస్ను ఎదుర్కోవడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ను పెంచుకోవడం కూడా మరొక రీజన్. మనం జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత, ఒక కారణం ఉంటాయి. చెడుపైన మంచి ఎప్పుడు గెలుస్తుంది అని మనలో ధైర్యాన్ని నింపేవే మన పండుగలు. మన దేశ ఋషులు, మునులు వారి తపస్సు, ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా మన పండుగలలోని సాంప్రదాయాలను రూపొందించారు. పసుపుతో మనం చేసుకునే గౌరీదేవి ప్రతిమ నుండి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చేసే నృత్యం వరకు ప్రతి దానిలోనూ ఒక రీజన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే పండుగను ఒక ఆచారంలా కాకుండా దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం చేసేవి మూఢనమ్మకంలా కాక దానిలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించగలుగుతాము. బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాసంలోని పెత్తెర అమావాస్య రోజు నుండి 9 రోజులు వైభవంగా జరుపుకుంటారు. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే ఎటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలోని సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం ఈ బతుకమ్మ పండుగ.
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజులలో రాష్ట్రకూటులు, చాళుక్యులు మరియు చోళులు ముఖ్యమైనవారు. చాళుక్యులకు, చోళులకు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో చోళరాజులు గెలుస్తారు. వారి విజయానికి గుర్తుగా రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర చోళుడు వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలోని శివలింగాన్ని తీసుకువెళతాడు. పార్వతీమాత నుంచి శివయ్యను వేరు చేశారు అనే బాధను తెలంగాణ ప్రజలు అక్కడ దొరికే రకరకాల పూలను శివలింగంగా అలంకరించి పార్వతీదేవి మరో పేరు అయిన బృహదమ్మ పేరు మీదుగా బతుకమ్మ పండుగను జరుపుకొని తమ బాధను చోళరాజులకు తెలియజేసేవారు. ఆ ఆచారాన్నే 1000 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఆచరిస్తూ వస్తున్నారు. ఈ పండుగ అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న బంధాన్ని, దాని ప్రత్యేకతను తెలుపుతుంది. చరిత్ర గురించి చెప్పాను కదా, ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ కూడా చూద్దాం. బతుకమ్మను తయారు చేయడానికి వాడే రకరకాల పూలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇనుము, ఉక్కు తయారీకి తంగేడు చెక్కను వాడేవారు. తోలు తయారీకి తంగేడు చాలా అవసరం అవుతుంది. ఇక గునుగు పూలకు నీళ్లను శుభ్రపరిచే గుణం ఉంది. పసుపు ఒక యాంటీబయోటిక్. గౌరీదేవిని చేసిన ఆ పసుపును నీటిలో కలిపి ఆ నీటిని అందరిపైన చల్లుతారు. ఇలా చలికాలంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు అని అనాదిగా వస్తున్న ఇది ఒక ఆచారం. బతుకమ్మ పండుగను కూడా 9 రోజులు జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు చేసే ఈ బతుకమ్మలకు 9 పేర్లు ఉంటాయి. ఇలా ఆఖరు రోజు అందరూ కలిసి బతుకమ్మలను తయారు చేసి వాటి చుట్టూ తిరుగుతూ గౌరీమాతను పూజిస్తూ పాటలు పాడుతారు. ఇలా బతుకమ్మ పండుగను మరియు దసరా పండుగను చాలా వైభవంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు జరుపుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా తేజా న్యూస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.